గురుగారు, జ్యేష్ఠ మాసంలోనే ప్రత్యేకంగా గంగ అవతరించడానికి కారణం ఏదైనా ఉందా? వైశాఖ మాసం నుంచే గంగావతరణ సందర్భ అనేక సన్నివేశాలను మనకు ప్రాచీనులు చెబుతూ ఉన్నారు. శ్రీరామాయణంలో మనం విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి గంగావతరణ వృత్తాంతాన్ని బాలకాండలో చెప్పడం గమనించవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలోనే మనకు నీటి వసతి అవసరాలు పెరుగుతాయి. నీటి విలువ నిజంగా తెలిసి వస్తుంది. అది గ్రీష్మ ఋతువుకు సూచిక. వసంతేనా గ్రీష్మేనా అన్నప్పుడు వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసములలో అపారమైన ఆనందంతో నీటి విలువలు మర్చిపోయి దుర్వినియోగం చేసిన అనంతరం నీరు ఎక్కడా అంటూ చేసే అన్వేషణ జ్యేష్ఠ మాసం. తన ముత్తాతలకు ఉత్తమ లోకాలు లభించాలి అంటూ చేసిన ప్రయత్నమే గంగా అవతరణం. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రయత్నం తండ్రి వల్ల కాలేదు, తాత వల్ల కాలేదు, సగరులకు ఉత్తమ లోకాలు లభించాలి. ఆ కొనసాగింపులో 4వ తరానికి కానీ సాకారం కాలేదు. అలా వచ్చిన ఆ గంగ కూడా అంత సులభంగా రాలేదు కదా. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అటు పిమ్మట శీతాద్రి, ఆ పిమ్మట కొండ కోనలలో, పర్వతాలలో, నదులలో అలా ప్రవహిస్తూ జన్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచివేసి ఆగ్రహానికి గురి అయి మళ్ళీ జాహ్నవిగా పేరు తెచ్చుకొని చిట్ట చివరకు సముద్రం చేరిన ఈ ప్రకారమంతా కూడా చూచినట్లయితే సుదీర్ఘంగా కొనసాగిన ప్రయత్నం నీటి విలువలు మనకు చెప్పడం కోసమే. జ్యేష్ఠ మాసానికి ఆధిపత్యం ఇంద్రునికి సంబంధించిన రూపం. జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం. ఈ స్వరూపంలో ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే కానీ వర్షాలు కురవవు. ఇంద్రుని ఆజ్ఞకు లోబడి ఈ మేఘాలు వర్షాలు కురిపిస్తాయి. మనం భాగవతంలో కూడా చూస్తూ ఉంటాం. భగవద్గీత కూడా ఇదే సత్యాన్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. కృష్ణ పరమాత్ముడి దశమ స్కంధావతార ఘట్టాలలో కూడా ఈ దృశ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఇంద్రాధిపత్యం గల ఈ జ్యేష్ఠ మాసంలో నీటిని వెతకి నీటిని గౌరవించాలి అనే ధర్మాన్ని బోధించే నిమిత్తమే గంగావతరణ వృత్తాంతం. అందులోనూ మరీ ముఖ్యంగా అష్టమి నాడు అని చెప్పడంలో ఉండే విశేషం ఏమిటి అంటే, అష్టమి తిథికి అధిపతి శివుడు, పరమేశ్వరుడు. అష్టమి నాడు మనం శివుడిని ఆరాధన చేస్తే వివాహం కానటువంటి వారికి వివాహం సిద్ధిస్తుంది, గృహం లేనటువంటి వారికి గృహం లభిస్తుంది. ఏ విధమైన వసతి లేదో ఆ విధమైనటువంటి వసతిని అందించేటటువంటి ధర్మం అష్టమి తిథికి ఉన్నది కనుకనే ఆ అష్టమికి చంద్ర సంబంధంగా కూడా జ్యోతిషం ఒక వివరణ చేస్తుంది. అష్టమ్యోరభయోశ్చ మధ్యమగతే, అది ఈ విశేషం. అందుకే మనం నీటిని కాపాడుకోవాలి.